హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ కళ్యాణి 2210. సో ఇంకా ఈరోజు వచ్చే వీడియో ఏమిటంటే మేమందరం కలిసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి, ద్వారపూడి అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి. ఇంకా వీడియోస్ అయితే నేను రోజు పెట్టలేకపోతున్నాను, ఫోన్ అయితే ప్రాబ్లం అయింది. సో ఇంకా ఫోన్ అయితే న్యూ మొబైల్ అయితే మేము తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇక్కడైతే టైం అయితే 5 అవుతుంది. మేము మార్నింగ్ 3 కల్లా లేచి రెడీ అయ్యేసరికి ఇంట్లో పూజ చేసుకొని ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నామండి. సందులో అయితే అవ్వలేదు, చీకటిగా ఉంది. సో ఇక్కడ నుంచి అయితే వీడియో స్టార్ట్ అవుతుంది, చూడండి. ఇంక మా ఫ్యామిలీ అందరం కలిసి ఇంకా గుడికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడే పువ్వులు ఉన్న తులసిమాల బయటే అమ్ముతున్నారు మనకి గుడి స్టార్టింగ్ దగ్గరే. సో మేము కూడా ఇంకా వ్యాన్ సైడ్ కాపేసి అయితే ఇంక తీసుకున్నాము. ఈ లైన్లు చూసారు, ఇక్కడ నుంచి మనకి లైన్లు స్టార్ట్ అవుతాయంట. ప్రతి సాటర్డే ఇక్కడ నుంచి లైన్ స్టార్ట్ అయ్యి గుడి దాకా జనాలు ఉంటారు, ఫుల్ క్రష్గా ఉండిద్దంట. సో మేము వెళ్ళింది ఏంటంటే అది థర్స్డే కాబట్టి చాలా ఖాళీగా ఉంది. ఒకవేళ సాటర్డే అయ్యి ఉంటే చాలా జనాలతో ఫుల్గా ఉండి ఏ టైం దాకా అయ్యేదంట. సో ఇదంతా మనకి ట్రాఫిక్తో నిండిపోయేదంట. ఇంకా మేము వెళ్ళేస్తే థర్స్డే కాబట్టి ఇంకా చాలా లక్గా మాకు ఇంకా చాలా ఖాళీగా ఉంది. ఈ సైడ్కి ఇంకా ఎలాగో వ్యాన్ సైడ్ కాపేసాము. ఇంకా వ్యాన్ మీద వచ్చాం కాబట్టి ఆ గాలికి జుట్టు అని చెదిరిపోయింది. సో ఇంకా అందరం ఇంకా జల్లేసుకుంటున్నారు. సో ఇంకా అలాగే ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ సైడ్ ఇంకా ఇక్కడే పోలాగిరి మళ్ళీ ఇక్కడ దీపాన్ని అక్కడ దేవుడి దగ్గర వెలిగించిన దీపం అగరత్తులు ఒత్తులు అయితే తీసుకున్నాము ఈ సైడ్కి.
యజమాని గారి పేరు అలాగే కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకొని మీ యొక్క మనస్సులో ఏదైతే సంకల్పం ఉందో దేని గురించి అయితే మీరు స్వామివారికి 7 శనివారం కార్యక్రమాన్ని ఆచరించారో ఆ సంకల్పాన్ని నెరవేర్చమని చెప్పి స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకోండి అందరూ. తస్య గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య సపుత్రకస్య సపుత్రికస్య సభ్రాత్రకస్య సభాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య. ఇక్కడ ఏమైందంటే మాకు ఇక్కడ ఖాళీగా ఉంది కదా లైన్ అని చెప్పేసి మేము దర్శనంగా అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా అక్కడ చూస్తే లోపల లైన్లో లోపల గుడి దగ్గరే లోపల దగ్గర నుంచి వెళ్ళే లైన్లు ఉన్నాయి. అదేంటంటే టికెట్ కట్టిన వాళ్ళమ్మ అన్నారు. సో మేము కూడా అలాగే కడదాం అలాగే వెళ్దామని చెప్పేసి ఇంక మళ్ళీ ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. టికెట్ 50 రూపీస్ పడుతుంది మనిషికి. సో ఇంక 9 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి 9 టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ ఏంటంటే ఇక్కడ 7 వారాలు 7 ప్రదక్షిణలు 7 నాణ్యాలు వేస్తే మనది ఏ కోరికైనా సరే కన్ఫామ్గా తీరిద్దంట. సో ఇక్కడ మన బోర్డులో కూడా మనకి రాస్తారు. సో ఇంక మేము ప్రదక్షిణలు చేసేసి ఇంకా దర్శనంగా అయితే వెళ్ళాము. లోపలికి ఫోన్ అలౌ చేయలేదు. సో ఇంకా దర్శనం అయిపోయాక మనకి తులసిమాల కొన్నాం కదా. సో ఆ తులసిమాల ఇక్కడ బయట మనకి గోవింద స్వామి మెడలో అయితే వేసేసుకున్నారు. ఇంకా అలా దర్శనం అయిపోయాక బయటకు అయితే వెళ్తున్నాము. సో మేము వెళ్ళినప్పుడు ఎంత ఖాళీగా ఉందంటే ఇప్పుడు అంతమంది జనాలు వస్తారు చూడండి. అసలు ఎంత రష్గా ఉందంటే అసలు షాక్ అయిపోయి ఎంతమంది జనాలు ఎక్కడి నుంచి వస్తారా అనుకున్నాము. మేము వెళ్ళినప్పుడు అసలు ఎంత కూడా లేదు, చాలా ఖాళీగా ఉంది. సో ఇంకా లక్కీలు మాది దర్శనం తొందరగా అయిపోయింది. ఇంక ఇక్కడ దర్శనం అయిపోయాక ఇంక బయటకి ఇందాక దీపారాధన తీసుకున్నాం కదా. సో ఇంక లోపల పెట్టనివ్వలేదు, మాకు తెలియక మేము ముందే కొనేసుకున్నాము. సో ఇంకా అలా వెతుకుతుంటే ఈ సైడ్కి ఇంకా దేవుడు వేరే దగ్గర ఉంది. సో ఇంకా అక్కడ వెలిగించుకోవచ్చు అని చెప్తే ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము. ఇంక ఇక్కడ ముగ్గుపిండి పసుపు కుంకుమ వేసేసి దీపం అయితే పెట్టేశాము. ఇక్కడ అందరం ఇంకా బయలుదేరి ఇక్కడ ఏంటంటే ద్వారపూడి అయ్యప్ప స్వామి గుడికి అయితే మేము వెళ్తున్నాము. అక్కడ కూడా అసలు వీడియోస్ చాలా ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. మీలో ఇంకెవరు చూడాలంటే చూడొచ్చు, చాలా బాగుంది అసలుకి.
ఇక్కడ ఒక దేవుడే కదా, అన్ని దేవుళ్ళు కలిసి ఉన్నాయి. ఇంక యమధర్మరాజు కూడా దేవాలయం కూడా ఉంది. ఇంకా దానికి కూడా మేము వెళ్ళాము. ఇంక దర్శనం అంతా అయిపోయాక ఇక్కడ భోజనాలు పెడుతున్నారు అంటే ఇంక ఫ్రీగా ఉందని చెప్పేసి ఇంకా లైన్ కూడా జనాలు ఎక్కువ లేరు సో ఇంకా అక్కడ నుంచి మేము ఇంకా రాజమండ్రి అయితే వెళ్ళామండి. ఈ గోదావరి గట్ట దగ్గర సైడ్ గుళ్ళు ఉంటాయని చెప్పేసి అనుకున్నాం, కానీ అక్కడ ఏ గుడి లేదు. సో ఇంకెళ్ళాం కదా అని చెప్పేసి ఇంకా అలా అక్కడ గోదావరి రాజమండ్రి గట్టు దగ్గర ఇంకా అలా కాసేపు కూర్చొని స్నాక్స్ కొని తినేసి ఇంక ఇటు సైడ్ ఈశాన్ టెంపుల్ అని ఉందంట. సో అది ఎప్పుడు చూడలే కదా అని చెప్పేసి దానికోసం అని చెప్పి వెళ్ళాము. బాగుంది, పర్లా, కానీ కొంచెం చాలా ఎక్స్పెక్ట్ చేసాము కానీ అక్కడ ఏమి లోపలైతే ఏమీ లేదు. సో మీరే చూడండి, మీకే అర్థమవుతుంది.
ఇక్కడ చూసారా రాధాకృష్ణుల పెయింటింగ్ అసలు ఎంత భలే వేశారు. అసలు చూడంగానే భలే అనిపించింది. ఇంకా మొత్తం అసలు ఎంత నీట్గా ఉందంటే గుడి. ఇక్కడ నుంచి అయితే మేము విజయవాడ అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాం. సో ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.